వెల్కమ్ టు దితిక క్రియేషన్. ఈరోజు మనది వచ్చేసి పప్పు, మా నాన్నమ్మ పప్పు. ఫస్ట్ మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని పప్పుని బాగా కడగాలి. తర్వాత పప్పు కడిగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని పసుపు కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు 5 to 6 విజిల్స్ వచ్చేలా చూడండి. తర్వాత ప్రెషర్ తీసేసి పప్పుని కొద్దిసేపు రామాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ ఉప్పు వేసుకొని తర్వాత మెల్లిగా రామాలి 5 to 6 minutes. దట్స్ యువర్ విష్. మీకు ఎంత మెత్తగా కావాలన్నా గట్టిగా కావాలన్నా అలా మీ ఇష్టం. మేము మాత్రం మెత్తగా కావాలి కాబట్టి ఈ పప్పు సప్పిడి పప్పు అంటారనమాట మా సైడ్. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో తెలపండి. అలా రామిన తర్వాత ఒక 5 to 10 minutes రామారు కదా. ఇప్పుడు దాన్ని నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అని. తర్వాత దాన్ని మొత్తం వాటర్తో